స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో చీకటి నామంలో ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా ఆయువు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి తండ్రి ఇంతవరకు ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. కాపాడినందుకు తండ్రి నేను ఏమి చేయాలి, ఏమి చేసినా తండ్రి నేను నాన్ని తీర్చుకోలేదు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మహిమ స్వరూపుడా, ఆత్మస్వరూపుడా, ఆత్మదేవుడా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరి సమయంలో తండ్రి అయ్యా నీకు వందనాలు. మరి చిన్న వీడియోను ప్రజెంట్ చేయాలని ఆశతో చూస్తున్నాను ప్రభా. మరి ఆశ కలిగిన ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు కనిపించండి, మీరే సహాయం చేయండి. ఆదిమనందం తెలిసిన వహించి మరి సమస్త మహిమ గణిత ప్రభావాన్ని ఆరోపిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి పొందుకుంటున్నాము కలుగుతుంది. ఆమె దేవుడికి స్తోత్రం కలుగునాక. మరి ఇప్పుడు సుజాతమ్మ తర్వాత సాంబయ్య గారు, లష్కర్ సింగ్ గారు, హనుమాన్ వాస్తవం పాడవాడుతున్నా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. పరిమళింపజేసితివే పరిమళ తైలముగా, పరిమళింపజేసితివే పరిమళ తైలముగా. ప్రభు నిన్ను వేడిదాను, సన్నుతించి పాడిదాను. ప్రభు నిన్ను వేడిదాను, సన్నుతించి పాడిదాను. పరిమళింపజేసితివే పరిమళ తైలముగా. ప్రభు నిన్ను వేడిదాను, సన్నుతించి పాడిదాను. ప్రభు నిన్ను వేడిదాను, సన్నుతించి పాడిదాను. దర్శనాలు ఎన్నో ఇచ్చి దర్శించినావు, వాక్యముతో మాట్లాడి మేలు కొలిపినావు. దర్శనాలు ఎన్నో ఇచ్చి దర్శించినావు, వాక్యముతో మాట్లాడి మేలు కొలిపినావు. శ్రమల కొలిమిలో అండగా నిలిచావు, శ్రమల కొలిమిలో అండగా నిలిచావు. మేలులెన్నో చేసి దీవించినావు, మేలులెన్నో చేసి దీవించినావు. పరిమళింపజేసితివి పరిమళ తైలముగా. ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను. ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను. కలిమి కొలిమిలో కరుణించినావు, కలిమిలేములో కరుణించినావు. వ్యాధి బాధలో స్వస్థపరిచినావు, కలిమిలేములో కరుణించినావు. వ్యాధి బాధలో స్వస్థపరిచినావు. నిందలలో అపనిందలలో నా తోడై నిలిచావు, నిందలలో అపనిందలలో నా తోడై నిలిచావు. రాజు నీవే, నా రాజు నీవే, రాజు నీవే, నా రాజు నీవే. పరిమళింపజేసితివే పరిమళ తైలముగా. ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను. ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను.
పిలిచి దర్శించినాడు. శ్రమల కొలువులో అండగా ఉన్నాడు. కలుగులో పాల్గొన్నూరింటి మీద మరి ఈ పాట రాశాను. దానికి సూటబులే అంత రాగం కాకుండా నాకు పాడొచ్చిన రీతిలో నేను పాడిన దేవుని స్తోత్రం. అది మనం చిన్న వాక్యం కూడా విన్నాం. చిన్న వాక్యం కూడా ప్రకటన మొదటి అధ్యాయం 8వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన మొదటి అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడును ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివారమునైన యోహానను నేను దేవుని వాక్యము యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభువు దినమంతా ఆత్మ వశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసీ, స్మర్ణ, పెర్గేము, తుయాతైరా, పార్టీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘాలకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రము అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన రక్తం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడైతని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళ
చెవులు మా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చాచిన 7 నక్షత్రములను కూర్చి మర్మము ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుడి వాక్యములు వలన హృదయంలో ఫలింపచేయుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక 4 మాటలు మాట్లాడుకున్నాం. ఇక్కడ పద్మాసు దీపంలో మరి యోహాను పడి ఉన్నాడు. స్తోత్రం నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో శ్రీదేవ నామంలో ప్రభా సహాయం చేయండి. మీరే మాట్లాడి మేము తెచ్చుకోండి. వేసినాం నడుచున్నాం తండ్రి. ఆమె దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మరి ఆయన యోహాను ఒక శోధన నుండి బయటపడ్డాడు. అది మంచి భక్తులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయనను ఒక కడాయిలో నూనె కాల్చి అందులో వేసిండ్రు యోహాను అని. అయితే అక్కడ నుండి మరి ఏ విధంగా పద్మాసులో పడ్డాడో మనకు తెలియదు, కానీ మరి అది నేను విన్నటువంటి సంఘటన చెప్తున్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే పద్మాసులో తను మరి ఒక బలహీనతలో ఉండి అక్కడ పడి ఉన్నట్టుగా మరి వాక్యం చెప్తా ఉంది. అయితే మరి వెనుక నుండి ఆ పద్మాసులో ఉన్నప్పుడు మరి ప్రభువు ఆయన చెంతకొచ్చి ఆయనను చేయి పెట్టి మరి స్పర్శించినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఏమని, ఈ నా చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రములు అని చెప్పి మరి ఇంకా 7 స్తంభాల మధ్యలో తిరిగొచ్చున్నాడు. అయితే ఈ 7 నక్షత్రములు ఏవంటే 7 సంఘాలు. 7 సంఘాలు ఇవి: ఎఫెసీ, స్మరణ, పెర్గేసు, థియతైరా, పార్టీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఈ 7 సంఘాలకు 7 దూతలకు నీవు మరి ఈ పత్రికలు రాయి అని చెప్పి మరి దేవుడు చెప్పినటువంటి మాటలు ఎవరు? యోహాను వింటున్నాడు అన్నమాట. పడి ఉన్నటువంటి యోహాను వింటూ ఉన్నాడు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఎవరో మరి ఏంటిది శబ్దము, ఎవరు మాట్లాడుతున్నారని కొంచెం పక్కకు తిరిగి చూసినప్పుడు మరి కుమారుని పోలినటువంటి యేసుక్రీస్తును పోలినటువంటి ఒక వ్యక్తి అక్కడ కనబడుతున్నాడు అన్నమాట. కూడా తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. దీపస్తంభాల మధ్య తిరుగుచున్నటువంటి మరి ప్రభువుని పోలిన ఒక వ్యక్తి అక్కడ తిరుగుచున్నాడు అన్నమాట. అంటే ప్రభువే తిరుగుచున్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు కట్టుకొని ఉన్నాడు. ఆయన ఏ విధంగా నిలువు బంగారు తట్టి కట్టుకున్నాడు, రొమ్మున కూడా బంగారు తట్టి కట్టుకున్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని కూలినవై హిమమంతా ధవలముగా ఉండెను. దేవునికి స్తోత్రం. మరి ఏదైతే యోహాను చూసిండో అవి మరి ఆయనను వర్ణిస్తున్నటువంటి మాటలు, ఆయనను వర్ణిస్తూ రాస్తున్నాడు అన్నమాట. ఆయన వెంట్రుకలు మరి ధవలమంతా తెల్లగా ఉన్నాయట. దేవునికి స్తోత్రం. ఆయన నేత్రం అగ్ని జ్వాలల వలె ఉండను. దేవునికి స్తోత్రం. మరి అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు ఎవరు? యేసు
యేసుక్రీస్తు ప్రభువే కదా. కాబట్టి ఇక్కడ అగ్ని జ్వాలల వంటి కన్నులుండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. అయితే మరి మనం పుటం వేసినప్పుడు బంగారమే కానీ వెండే కానీ మరి మెరుస్తుంది అనమాట. దాని మీద మాలిన్యం అంతా పోయిన తర్వాత నిప్పులో వేస్తే అది దగ్గరగా మెరుస్తూ ఉంటుంది. అలాంటి పాదములు కలిగి ఉన్నాడనమాట దేవునికి స్తోత్రం. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండేను. దేవునికి స్తోత్రం. ఆయన కంఠస్వరం ఏ విధంగా ఉన్నదట, విస్తార జలములు పోయినప్పుడు ఆ ప్రవాహం ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది. చాలా శబ్దం వర్ణించలేము కానీ చాలా బాగుంటుంది ఆ శబ్దం. అంటే ఆయన మాటలు ఆ విధంగా ఉంటాయి. విస్తార జలములు పోయినప్పుడు ఆ శబ్దం ఏ విధంగా ఉంటుందో మరి ఆయన నోటి నుండి వచ్చే ఆ మాటల స్వరము కూడా ఆ విధంగా ఉన్నది. శబ్దము ఆ విధంగా ఉన్నది. ఆయన తన కుడి చేతిని 7 నక్షత్రములు పట్టుకొని ఉండను. ఆయన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెలువడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నోటి నుండి 2 అంచులు గల ఖడ్గము బయటికి వస్తున్నట్టుగా మరి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఖడ్గమే కాదు కానీ మరి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘాలను గురించినటువంటి మరి 7 సంఘాల గురించి 7 దూతలకు ఈ విధంగా రాయి అని చెప్పి మరి చెప్పినటువంటి ఆ మాటలే మరి 2 అంచుల ఖడ్గం అని చెప్తూ ఉన్నారనమాట. వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. దేవునికి స్తోత్రం. వాడి అయినటువంటి ఖడ్గం ఆయన యొక్క నుండి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండేది. ఆయన ముఖం ఎలా ఉండట, మధ్యాహ్నం మరి మన సూర్యుని వైపు చూస్తే చూడలేము. ఎందుకంటే అది బాగా ప్రకాశంగా ఉంటుంది. ఇంకా వేడి ఉంటుంది అనమాట. వేడికి మనం తట్టుకోలేము, చూడలేము. అలాంటి ప్రకాశమానమైనటువంటి ముఖమును కలిగి మరి ప్రభు ఉన్నట్టుగా మరి యోహాను తెలియజేస్తూ ఉన్నారు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొక్క పడితేనే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయనను ఇవన్నీ వర్ణిస్తూ ఏమంటున్నాడు, నాకు భయం కలిగింది. కాబట్టి నేను ఆయన వైపు చచ్చిన వాని వల్లే పడుతుంది. చచ్చిన వాని వల్లే ఆయన పాదముల మీద పడుతుంది అంటున్నాడు. ఎవరి పాదముల మీద ఇప్పటిదాకా వర్ణిస్తున్నాడు తండ్రి మరి పంపినటువంటి మరి దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించే చెప్తా ఉన్నాడు. చాలా తేజస్సు కలిగినటువంటి మరి ముఖం అన్నమాట. దేవుని స్తోత్రం. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల సిద్ధపడుతుంది. ఆయనకు కాస్త భయమేదో మరి ఇక్కడ చూడగానే మరి ఆయన పాదముల యొద్దనే పడి ఉన్నాడంట యోహాను. దేవునికి స్తోత్రం. పడుతుంది. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా దేవునికి స్తోత్రం. అయితే ఇదంతా మరి చూస్తున్నటువంటి ప్రభు ఆయనను చూసి యోహాను వర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పటికి మనం చదువుకునేవన్నీ కూడా వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. ఆయన తెల్లని ఒన్నెని పోలిన దవనపు లాంటి తెల్లని వెంట్రుకలు కలిగిన వాడు. మరి పుటం వేయబడినటువంటి బంగారం అపరంజి ఏదైతే ఉంటుందో మెరుస్తున్నట్టుగా ఆయన పాదములు ఆయన నిలువు దట్టి మరి కట్టుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉన్నటువంటి మరి దేవుడు అనమాట. ఆయన మరి ఇవన్నీ చూసినప్పటికీ ఆయనకు ఆయన పాదాల దగ్గర పడినమాట. దేవునికి స్తోత్రం. అయితే పడి ఏమంటా ఉన్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడుతున్నాను. దేవునికి స్తోత్రం. చచ్చిన వాని వలె అంటే మెదలకుండా పడి ఉన్నాడు అనమాట. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి
ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను. ఆయన కుడి చేతిని మరి ప్రభు యొక్క కుడి చెయ్యి యోహాను మీద ఉంచి ఈ మాటలు చెప్తున్నాడట, భయపడకు, దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత అసలు ధన్యత కదా. దేవుడి మనల్ని భయపడకు అంటే దేవుని ఆదరణ, దేవుని అండదండలు మనకున్నట్టు ఎన్నోసార్లు స్వరము ద్వారా మరి మాట్లాడి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన భయపడకమని యోహాను తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. యోహానుకు తెలియజేస్తూ ఉన్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఎవరట ఆయన? మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. జీవించువాడను నేనే, మృతుడనైనాను కానీ మరి మూడో దినమున లేచి యుగ యుగముల వరకు ఆయన మరి సజీవుడై ఉన్నాడు. ఆయనకు మరణం అనేది లేదు. దేవునికి స్తోత్రం. ఆయనకు మరణం అనేది లేదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన యుగ యుగములు జీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యుగ యుగములు జీవించి ఉన్నాను అని మరి ప్రభువే యోహానుతో చెప్తున్నాడు. నేను మృతుడనైనా కానీ యుగ యుగములు జీవిస్తున్నా అంటున్నాడనమాట. సజీవుడనై ఉన్నా, యుగ యుగములు కూడా సజీవుడనై ఉన్నా. మరియు మరణం యొక్కయో పాతాళం యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈ మరణించాలన్నా మరి పాతాళ లోకంలో మరి పాతాళపు లోకము యొక్కయో తాళపు చేతులు, మరి మరణం యొక్క తాళపు చేతులు, పాతాళం పోవాలా పరలోకానికి పోవాలా అనే ఆ మాట విషయమై మరి ఆయన చేతిలోనే ఉందన్నమాట. మరి మనకు తీర్పు తీర్చి మన ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు అన్నమాట. మన ముందే మరి అనేక శ్రమల నుండి మరి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉతకబడిన తర్వాత మరి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారమై ఉంటాం. ఎందుకంటే మనం ప్రకటన 7లో తెలుసుకున్నాం, చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మరణం యొక్కయో పాతాళము యొక్కయో తాళపు. మరణం సంభవించాలన్నా, పాతాళంలో వారిని పడవేయాలన్నా కూడా మరి ఆ తాళపు చేతులు ఆయన వద్దనే ఉన్నవి, ఆయన యొద్దనే ఉన్నవి, నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని దేవునికి స్తోత్రం. ఏమంటూ ఉన్నాడు ఈ కాలంతో, నువ్వు ఏదైతే చూచినవో, ఏదైతే ఉన్నావో, ఏదైతే నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, వీటి తర్వాత వీటి వెంట కలగబో వాటిని ఏమంటున్నాడు అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయను. 7 సంఘాలకు, 7 దూతలకు నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే చూసి ఉన్న వాటిని కైకొన్నవో, ఏదైతే మరి పరలోకపు యొక్కయో పాతాళలోకపు యొక్క తాళపు చేతులు నా దగ్గర ఉన్నది, అది నేను తెలియజేస్తున్నా. ఈ సంగతి మరి వారికి, ఆ సంఘంలో 7 స్తంభాల వారికి చేయమని యోహానుతో చెప్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయి. 7 నక్షత్రములు మరి చేతిలో పట్టుకున్నాడు. అవి 7 సంఘాలకు సాదృశ్యం. 7 దీపస్తంభాల మధ్య నడుస్తున్నటువంటి మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి భయపడకు, నేను మృతుడనైతే కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు,
7 దూతలు, ఆ 7 దీపస్తంభములు, 7 సంఘములు. దేవునికి స్తోత్రం. 7 దీపస్తంభాలు కూడా 7 సంఘములు. మరి 7 సంఘములకు 7 దూతలకు రాయమని చెప్తున్నారు. ఆ 7 సంఘాలలో ఉన్న దూత అంటే ఒక ప్రధాని ఉంటాడు కదా సంఘ పెద్దలలో మొదటివాడు, లేదా మొదటివాడు సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమంటే ప్రెసిడెంట్ అంటారు. మరి ఆ దూతలకు ఆ ప్రెసిడెంట్కు తెలియచేయండి. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో, ఇక్కడ నీకు కలిగిన దర్శనం ఏమిటో, మరి ఈ 7 స్తంభాల మధ్య తిరుగుతున్నప్పుడు చూసినావు, 7 నక్షత్రములు నా చేతిలో ఉన్నవి చూసినావు. మరి 7 దూతలకు, మరి సంఘాలలో ఉన్నటువంటి దూతలకు నీవు చూసినంత రాయి యోహాను అని చెప్పి, మరి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు మరి యోహానుతో చెప్పినటువంటి మాటలు. ఆయన ఎవరు అంటే 8వ వచనంలో అల్ఫాయు ఒమేగాయు నేనే, దేవునికి స్తోత్రం, అల్ఫాయు ఒమేగాయు నేనే అని చెప్తున్నారనమాట. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ముందువాడను అని సర్వాధికారియు దేవునకు ప్రభువు సెలవిచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. అల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే. అంతేకాదు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను. ఇంతకుముందు ఉన్నాను, ఇప్పుడు ఉంటున్నాను, రాబోయే దినాలలో కూడా ఉంటాను అని చెప్తున్నారు అన్నమాట. భవిష్యత్ కాలంలో, భూత భవిష్యత్తు కాలాలు ఉండువాడను నేనే. అంటే గత కాలము, గడిచిన కాలము, ప్రయాణం చేస్తున్నటువంటి కాలము, ఇక రాబోయే కాలం, అన్ని కాలాలలో నేనే ఉన్నవాడను అనువాడను అంటున్నాడు అనమాట. భవిష్యత్ కాలాలలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరు? సర్వాధికారి అయినటువంటి దేవుడు నేను ఉన్నవాడను అనువాడను, మొదటివాడను వాడను, అల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే అని చెప్పి, అల్ఫాయు ఒమేగాయు నేనే, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండువాడను, సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మరి మన ప్రభు రక్షకుడు యోహానుతో మాట్లాడినారన్నమాట. దేవునికి స్తోత్రం. మరి నాకంతా వాక్చాతుర్యం లేదు, నేను ట్రైనింగ్ చేసేదాన్ని కాదు, ఏదో అప్పుడు ఎప్పుడు బయట చదువుతున్నా కాబట్టి కాస్త మరి ఆయనత ఉన్నది ఉన్నట్టుగా పంచుకోవడం జరిగింది. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. దేవునికి స్తోత్రం. సరి చేసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమై ప్రభా ఈ సమయంలో బట్టి నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నవాడవు తండ్రి, నీకు వందనాలు. మృతుడివైన తండ్రి ప్రభా నీకు వందనాలు. యుగ యుగంలో సజీవుడవై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలైనా. అయ్యా నీ చిత్తమైతే సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. 7 దీపాల స్తంభాల మధ్య తిరుగుతూ 7 నక్షత్రములను చేతపట్టుకొని 7 సంఘాలకు 7 దూతలకు ఈ విధంగా రాయమని యోహానుతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మాతో కూడా మాట్లాడండి. ఆ 7 సంఘాల నిమిత్తము తండ్రి మేము ధ్యానించినప్పుడు తండ్రి మాకు జ్ఞానం కలిగి ఉండటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. నీ దర్శనాలు మాకు దయచేయండి ప్రభా. మీ మాటలు వినే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. యోహానుకు మీ దర్శనం కలిగింది ప్రభా. యోహాను మీ స్వరం విన్నాడు ప్రభా. అలాగే నాయన మమ్మల్ని క్షమించి మన్నించి నీ స్వరం వినేలాగున తండ్రి మీ దర్శనం చూసేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సంఘములోని సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపర్లను, అమ్మగారులను, అయ్యగారులను అయ్యా అభిషేకించి ఆశీర్వాదకరంగా
దీవించి అయ్యా మీరే వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అంటే నీకు వందనాలు, స్తోత్రం నాయన. ప్రతి సంఘం, చిన్న సంఘం, పెద్ద సంఘం అని కాదు ప్రభా, సమస్త సంఘాలలో ప్రభా మీ ఆత్మ ఉంచి ఉన్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు. నీ సంఘంలోకి వచ్చిన వారు అయ్యా నీకు వందనాలు. నీ ఇంటికి వచ్చిన వారిని ఎవరిని పోనివ్వు తండ్రి, నీకు వందనాలు. అయ్యా మరి తండ్రి నీ చిత్తమైతే ప్రభా సాయం చేయండి అయ్యా, సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నా చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలను బట్టి తండ్రి, మరి నాయన మరి కాన్ఫరెన్స్లో ఉన్న కుటుంబాలను బట్టి ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి జ్ఞాపకం చేసుకోండి, వారికి కావాల్సిన మేళ్లను, కావాల్సిన రక్షణను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి ప్రతి సంఘములో తండ్రి మీ ఆత్మ నుంచి మీరే మహిమ తెచ్చుకోమని అయ్యా నా కుటుంబాన్ని ప్రభాన్ని సన్నిధులు పెట్టుచున్నాను. కనికరపడండి, దయ చూపించండి, కటాక్షం ఉంచండి అయ్యా. నీకు వందనాలు, సాయం చేయండి. ప్రతి విధమైన చీకటి శోధన కీళ్ళ నుండి మమ్మల్ని త్రీకటి నామంలో తప్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రం నాయన. విడిపించి విమోచించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము తగ్గించబడాలి, మా నామం హెచ్చింపబడాలి ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకని పొందుకొలుచున్నాము ప్రభా తండ్రి.